ఏం కట్టుకోవడం లేదు సార్, బాగా వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. ఆ, అదే ఇప్పుడు మొన్న మీరు యూజ్ అది చేసి ఎన్ని రోజులైంది సార్ ఇప్పుడు? నిన్న లేదు మొన్న సార్ ఓకే కొద్దిగా. ఓకే. మీది ఎమ్మింగనూరు కదా? మాది ఇక్కడ ఎమ్మిగనూరు. ఎమ్మింగనూరు. ఇప్పుడు స్ప్రే చేసి ఎన్ని రోజులైంది? 3 రోజులు అయింది సార్ ఈ రోజుతో. ఓకే, ఎలా ఉంది సార్ రిజల్ట్? అది బాగుంది. బాగుంది. బాగా అంటే మనకు బొబ్బర ముడత కాకుండా వచ్చే లాగా నీట్గా ఉందా? నీట్గా ఉంది. ఓకే సార్ ఓకే. ఆ, మీరు ఏ అదే సార్ మిర్చిలో అది? తేజ, తేజ రకం కదా? పుష్ప తేజ. ఓకే సార్ ఓకే, థ్యాంక్ యూ. మీకు హ్యాపీనేనా సార్ ఇప్పుడు? హ్యాపీ బాగానే ఉంది సార్. బాగానే ఉంది. అయితే ఓకే సార్ ఓకే. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులైంది? కరెక్ట్ ఈ రోజుతో 3వ రోజు. ఇది 3వ రోజు. సార్ మనకు మాక్సిమం 4 days కి 5 days కి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. బట్ ఏం చేయాలంటే 4th డే మళ్ళీ మనం స్ప్రే చేయాలి. 4th డే స్ప్రే చేస్తే ఇప్పుడు మనము జెమిని వైరస్ లేకుండా, బొబ్బర వైరస్ లేకుండా, ఆకుముడత కూడా మనము దానికి ఇచ్చాము. బట్ ఇప్పుడు వచ్చేలాగా నీట్గా ఉంది కదా మీకు. బట్ మీరు ఎప్పుడు ఏం చేయాలంటే మనకు 4th డేస్ అనేది మనం స్ప్రే చేస్తే వెంటనే మనకు క్రాప్ సెట్టింగ్ అవుతుంది అనమాట. అంటే వచ్చే పూత కూడా చాలా నీట్ గా రావడము, ఫ్లవర్ ఏమైనా డ్రాపింగ్ కాకుండా ఉండడం జరుగుతుంది అనమాట. అదే అదే సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు మనము తైవాన్ పంపులోకి మీరు నిమ్మకాయ గానీ చింతపండు గానీ రెండు ఏదో ఒకటి తీసుకొని వాష్ కొంచెం చేశారా? చేయలేదా? ఓకే సార్, ఎందుకంటే కొంతమంది కెమికల్స్, బయో ప్రొడక్ట్స్ యూజ్ చేసింటారు అనమాట. ఆ తైవాన్ పంపులు కూడా కొంచెం క్లీన్ చేయమని చెప్తుంటాం మనము. ఎందుకంటే వచ్చే రిజల్ట్ ఇంకా కొంచెం ఫాస్ట్ గా నీట్ గా వస్తుంది అనమాట. ఓకే సార్ ఓకే. మీకు ప్రోడక్ట్ తీసుకున్నందుకు హ్యాపీనేనా సార్ మీకు? హ్యాపీనే సార్. ఓకే సార్ ఓకే, థ్యాంక్ యూ. ఒక 10 మంది రైతులకు మనం చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాకపోతే సార్ అప్పటి నుంచి అయినా గానీ దాంట్లో పండాక్ అనేది అట్లే ఉంది అనమాట. పండాక్ అట్లే ఉంది సార్. మనము ఎందుకు మీకు పండాక్ అంటే మనం పోషకాల లోపానికి ఇవ్వలేదంటే, బట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే వచ్చే ఆకులో నుంచి నీట్ గా గ్రోత్ మనం పెంచుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, క్రాప్ సెట్టింగ్. అంటే క్రాప్ సెట్టింగ్ తో పాటు మనకు పోషకాల లోపం ఏదైతే ఉందో, ఇప్పుడు మన పసుపు కచ్చ కలర్ లో కూడా మనకు ఆకులు వస్తుంటాయి. దాంతో పాటు రాగి కలర్ లో కూడా వస్తుంటాయి కొన్ని. వచ్చినాయి సార్. దాంతో పాటు మనం ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ ఇచ్చే ప్రోడక్ట్ లోనే సేమ్ అది ఒక పౌడర్ వస్తుంది అనమాట. ఆ పౌడర్ మనం సపరేట్ గా కలుపుకొని యూజ్ చేసుకున్నట్టయితే మనకి క్రాప్ సెట్టింగ్ అండ్ మనం క్రాప్ బ్లాక్ చేంజ్ కావడం జరుగుతుంది. దాంతో పాటు గ్రోత్నెస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వచ్చేలాగా ఏదైతే సరే మీకు వచ్చింది కదా, అలాగనేది ఇంకా చాలా నీట్ గా వస్తుంది సార్. ఇంకా కొంచెం బ్రాంచెస్, అంటే ఆ స్ప్రే ఎక్కడైతే పడిందో మనకి బ్రాంచెస్, కొమ్మలు కూడా విరివిరిగా వస్తాయి. అదే వచ్చినాయి సార్. వస్తున్నాయి, అది ఖచ్చితంగా వస్తుందని నాకు పక్కా ఉంది. ఓకే. కాకపోతే ఏమన్నా డ్రిప్ లో ఏమన్నా మంచి మందులు చెప్పగలరా సార్ మీరు? సార్ డ్రిప్ కూడా తెలుసు సార్ మనకి. డ్రిప్ కూడా మీరు ఏం చేస్తారంటే, పోషక లోపం ఉంటే ఖచ్చితంగా మనము స్ప్రే చేయకుండా కూడా మనం డ్రిప్ ద్వారా వదలవచ్చు. అది కూడా NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. మనం ఎప్పుడైతే మీకు డ్రిప్ ఉందా, డ్రిప్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పమన్నమాట. ఇది వాళ్ళకి స్ప్రేయింగ్ చెప్తాం మేము. దీన్ని యూజ్ చేసినట్టయితే మనకు డ్రిప్ కి పోషక లోపం పోతుంది అనమాట. ఎందుకంటే ఒక మొక్క ఆ NPK ఏరీస్ వాళ్ళది దాన్ని ఎక్కించినాకనే కొద్దిగా ఎక్కువైంది సార్. అది సార్ కొన్ని NPKలు వేరే ఉంటాయి సార్. మన నెట్సర్ప్ కంపెనీది NPK తీసుకునగలిగితే మనము ఆర్గానిక్ లో ఉంటుంది లిక్విడ్. అది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఇంకా కొన్ని పోషకాలు ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనకు ఆ మొక్కకి పోషకాలు అట్లా అందుతాయో ఆటోమేటిక్ గా క్రాప్ చేంజ్ కావడము, మొక్కకి ఇమ్యూనిటీ పవర్ రావడం, అంటే శక్తి రావడము, చిన్న వైరస్ కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. దాంతో పాటు మనకు పసుపచ్చ కలర్ లో ఆకులు గానీ రాగి కలర్ లో కూడా రావన్నమాట. అది పోషక లోపం వల్లే వస్తుంది అనమాట. నెట్సర్ప్ కంపెనీవి మనము కొంచెం లో కాస్ట్ లో ఉంటాయి సార్, చాలా అద్భుతంగా ఉంటది అనమాట. మనకు ఆ లోపం ఉండేది కూడా పోతుంది అనమాట. సరే సార్. అంటే అవి ఇక్కడ దొరకవా సార్ మెయినూరులో? సార్ అక్కడ అవి షాప్స్ లో అట్లా అవైలబుల్ ఉండవు సార్. అవి ఇక్కడ నుంచే పంపిస్తాం అనమాట మనము. అక్కడే ఉంది సార్? ఇక్కడే సార్, ఇక్కడ నుంచి పంపిస్తాం. షాప్స్ కి అవైలబుల్ లేదు సార్. అది షాప్స్ లో పెట్టే అమ్మకూడదు అనమాట. బట్ దానికోసం మనం ఫార్మర్స్ కి డైరెక్ట్ గా ఇస్తాం అనమాట ఇక్కడ నుంచి. సరే సార్. ఇప్పుడు మామూలు వీటితో పాటు అది ఇస్తారు? అవును సార్, అవును. దీంతో పాటు, ఎందుకంటే మనం పైన స్ప్రే చేస్తాం క్రాప్ సెట్టింగ్ కి, నెక్స్ట్ మనము డ్రిప్ కి వచ్చేసి NPK రూపంలో ఈ లిక్విడ్ తీసుకుంటది. సరే సార్. అది దాని కాస్ట్ ఎంత సార్? దాని కాస్ట్ సింపుల్ ఉంటుంది లేదు సార్. అది మీకు చెప్తాను మీకే. సరే ఇంకోటి, మీరు ఇప్పుడు ప్రోడక్ట్ యూజ్ చేసినందుకు, బట్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నందుకు మీకు డెలివరీ ఎలా అయింది? డెలివరీ వచ్చింది సార్, మొన్ననే వచ్చింది. ఓకే సార్, మీ మొహం మాకు తెలీదు, మా మొహం మీరు చూడలేదు, బట్ మీరు అమౌంట్ పంపించారు. అవును సార్. ప్రోడక్ట్ మీకు హ్యాపీని అందిందా?
హ్యాపీగా అందింది సార్. ఓకే సార్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందింది. ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనకి అంటే మనకైతే అది దానికి స్టేషన్ లో వచ్చి బస్ స్టేషన్ లో వచ్చి పడింది అనుకో, వాళ్ళైతే ఫోన్ చేయరు కదా సార్. చేయరు సార్, కొంతమంది చేస్తారనమాట. కొన్ని కార్గో ఆఫీస్ వాళ్ళు చేస్తారు, మీకు పార్సిల్ ఉందండి తీసుకెళ్తారండి, లేదంటే మళ్ళీ మీకు పెనాల్టీ అమౌంట్ 1 డే అక్కడ ఉంటే కూడా 24 hours 5 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారనమాట. దానికోసం చేస్తారు, కొంతమంది చేయలేరు అనమాట. సరే సరే. మీకు ఈ ప్రోడక్ట్ తీసుకున్నందుకు హ్యాపీనే కదా సార్, మీకు రిజల్ట్ పరంగా కూడా? హ్యాపీనే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎక్కువ ఇప్పుడు మన కర్నూలు ఇతని వెంకటేశ్వర్లు ఉన్నారు చూడు, ఓకే ఆయన మందులు వాడుతున్నారు. ఓకే నేను కూడా వాడినాను. ఓకే ఓకే సార్. ఇప్పుడు నేను మొన్న తెచ్చుకున్నాను కదా, ఎందుకంటే నేను తెచ్చుకున్నానంటే అందరూ అడుగుతున్నారు, నీది రిజల్ట్ వస్తే మేము తీసుకుంటాం అంటున్నారు అన్నమాట. ఓకే సార్. ఓకే మరి ఇప్పుడు 2వ డోసు ఏమేద్దామా అని అంతే సార్. 2వ డోస్ వచ్చేసి మనము ఫ్లవర్ సెట్టింగ్ ఇద్దాం సార్. ఫ్లవర్ సెట్టింగ్ అంటే వచ్చే గ్రోత్ కొంచెం ఇంకా స్పీడ్ గా వస్తుంది అనమాట, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చే గ్రోత్ ఇంకా కొంచెం స్పీడ్ గా వస్తుంది, దాంతో పాటు పూత కూడా బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. ఆ స్టీమ్ రైస్ మన 5 ట్యాంకులకి మిగిలిమన్నారు కదా సార్. అవును సార్, అవును చెప్పాము. అది ఇంకోటి ఒక సన్న బాటిల్ 1 టేట అడ్మెంట్. అవును సార్, అవును టాలెంట్ కదా. టాలెంట్ అది మిగిలిచ్చినాను. ఓకే. ఇది లీటర్ డబ్బా పోయి కలుపుకున్నాను అనమాట 15 ట్యాంకులకి. ఓకే. 15 ట్యాంకులు కలుపుకునే లోపు ఇట్లా పక్కన పెడదామంటే అది కరెక్ట్ అదే మందే చలిపోయింది. అయ్యో, చలిపోయింది. ఇంకా అది 5 ట్యాంకులు మిగిలించుకునేది, మరి దాన్ని కలుపుకున్నాను. అయ్యో సార్.